అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అండ్ యాక్చువల్గా అంటే ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్కైనా సరే, స్టార్ హీరోలకైనా సరే, మోహన్ బాబు గారు లాంటి యాక్టర్స్ ముందు, అలాంటి నటుల ముందు ఫేస్ ఆఫ్ సీన్స్ పెట్టినప్పుడు కానీ వాళ్ళని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా కాస్త భయం ఉంటుంది. సో ఇది మీది ఫస్ట్ మూవీ. సో మోహన్ బాబు గారితో యాక్ట్ చేసేటప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందారు మీరు? సో మెయిన్లీ చెప్పాలంటే అండి, మీకు ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది నాకు మోహన్ బాబు గారికి, విచ్ ఇస్ కేమ్ అవుట్ వెరీ గుడ్. అంటే ఇట్స్ ఐ వుడ్ సే మై ఫేవరెట్ సీన్ ఇన్ ద మూవీ. ఓకే. సో ఆ సీన్ అయితే నిజంగా చాలా, ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద హైలైట్స్ సినిమా మొత్తంలో, వన్ ఆఫ్ ద మెయిన్ సీన్స్ అది. చాలా చాలా బాగుంటుంది. అండ్ నాకు ఆయనతో పనిచేయడం అనేది నాకైతే ఐ హ్యాడ్ అన్ అమేజింగ్ టైం. అంటే అసలు జనరల్గా చెప్పేటట్టయితే అసలు ఆయన ఉండరు. ఇప్పుడు షార్ట్ రెడీ అన్నప్పుడు ఈజ్ వెరీ ఫోకస్డ్, విచ్ ఐ థింక్ ఇస్ గుడ్. అంటే అలానే ఉండాలి. ఇప్పుడు యాక్టర్ అంటే వెన్ ద షార్ట్ ఇస్ రెడీ యూ హ్యావ్ టు బట్ లైక్ షార్ట్ తర్వాత హీఈస్ వెరీ స్వీట్. అంటే జోక్లు వేస్తారు, అందరితో మాట్లాడతారు, హ్యాపీగా ఉంటారు. అంటే ఆయన లైఫ్ గురించి, కెరియర్ గురించి చాలా చెప్తారు, నాకు చాలా చెప్పారు ఆయన. సో నాకైతే ఐ హోప్ ఐ కెన్ వర్క్ విత్ హిమ్ అగైన్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్. ఒక చిన్న పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఏదన్నా షేర్ చేయండి మోహన్ బాబు గారితో. పర్టికులర్లీ అంటే నేను సో యాక్చువల్లీ మోహన్ బాబు గారితో ఇప్పుడు రేపు ఫస్ట్ సీన్ అన్నప్పుడు నేను ఈ రోజు కలిసాను ఆయన ఫస్ట్ టైం నా లైఫ్లో. ఓకే. సో ఈ సినిమా ముందు ఆయన నెవర్ మెట్ హిమ్. సో ఫస్ట్ టైం వెళ్ళగానే ఆయన నన్ను చూసేసి లైక్ హీ వాజ్ రిమెంబరింగ్ అంటే నాన్నగారు రమేష్ బాబు గారిలా ఉన్నావు అని, చాలా అంటే వెరీ వార్మ్ వెల్కమ్ నాకు ఆయన. లైక్ ఫస్ట్ అంటే నేను కొంచెం అంటే మనం వింటాం కదా జనం మోహన్ బాబు గారు అంటే కొంచెం ఎలా అంటే నేను రూమ్లోకి వెళ్ళడమే కొంచెం షైగా హాయ్ అండి అలా వెళ్తాను. బట్ ఆయన అసలు ఇమీడియట్లీ దగ్గరకు తీసుకొని కూర్చోబెట్టి మాట్లాడి, అంటే హీ మేడ్ మీ వెరీ ఫ్రీ. అండ్ దానివల్ల మాకు సీన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. సో దట్ ఐ ఆల్వేస్ రిమెంబర్ దట్ ఫస్ట్ మీటింగ్ మోహన్ బాబు గారితో. వెరీ బ్యూటిఫుల్. గ్రేట్ యాక్టర్. అయితే అజయ్ భూపతి గారి సినిమాల్లో ఒక షాక్ ఎలిమెంట్ ఉంటుంది. ఆర్ఎక్స్ హండ్రెడ్లో కానీ, మంగళవారంలో కానీ, ఈవెన్ మహాసముద్రంలో కానీ సినిమా ఒక స్మూత్గా వెళ్తూ ఉంటుంది. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక షాక్ ఎలిమెంట్ ఉంటుంది, అది ఏ రూపంలో అయినా సరే. అండ్ ఈ సినిమాలో శ్రీనివాస్ మంగాపురంలో అలాంటి ఒక షాక్ ఎలిమెంట్ ఏదైనా ఉందా? ఎగ్జైట్మెంట్ ఇచ్చి ఉంటుందా? ఉంది. ఐ థింక్ ఇది టెంప్లెట్ లవ్ స్టోరీ అయితే కాదు. మీరు అనుకున్న నార్మల్ కమర్షియల్ లాంటిది అయితే అస్సలు ఉండదు. మీరు చూసే సినిమా ఫీల్ కానీ, ఫ్లేవర్ కానీ చాలా యూనిక్ ఉంటుంది. మీరు విజువల్స్ కానీ, సౌండ్ కానీ అవన్నీ కాకుండా మీరు అన్నట్టు ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది. మీ గట్టుకునేని ఫ్యామిలీకి సంబంధించి ఒక పర్టికులర్ టైం పీరియడ్ ఉంది. ఆ టైం పీరియడ్లో వరుసగా నాన్నగారు కానీ, తర్వాత తాతగారు కానీ, గ్రాండ్ మదర్ కానీ, ఇలా ఒకరి తర్వాత ఒకరు చాలా తక్కువ టైంలోనే ఇలా ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఈ సమయంలో యాక్చువల్గా మహేష్ బాబు అంతటి వ్యక్తి కూడా స్టేజ్ మీదకి వచ్చి ఆయనే ఏడ్చేశారు. ఆ బాధ తట్టుకోలేక. అంటే ఫ్యామిలీలో అలా వరుస సంఘటనలు జరిగింది. ఇకపై నాకు అమ్మాయినా నాన్నైనా మీరే అని చెప్పి ఆయన ఫ్యాన్స్తో చెప్పుకుని చాలా ఎమోషనల్ అయిపోయారు. ఆ పర్టికులర్ టైంలో ఒక 15-16 ఏళ్ల కుర్రాడు జయకృష్ణ ఆ సమయాన్ని ఎలా హ్యాండిల్ చేయగలిగాడు, ఎలా దాటగలిగాడు ఆ పీరియడ్ని? అదేనంటే లైక్ ఏదో ఐ ఫీల్ లైక్ యాజ్ అంటే కొంచెం లైఫ్ అలా వెళ్ళేసరికి మన స్ట్రెంగ్త్ చాలా వరకు ఇన్నర్, అంటే మనకి ఇన్నర్ నుంచి మనమే ఫైండ్ చేసుకోవాలి. ఏమంటారు అది, లైక్ మనం ఎత్తుక్కోవాలి మన స్ట్రెంగ్త్ని ఫ్రమ్ ఇన్సైడ్ అస్. ఐ ఫీల్ లైక్ నేను ఎస్పెషల్లీ ఆ టైంలో ఐ రిమెంబర్ ఇప్పుడు నాన్నగారు చనిపోయిన టైంలో ఇప్పుడు అంటే హస్తికలు కలపటం కానీ అన్ని ఈవెంట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు తిరగటం మొత్తం నదుల్లోకి వెళ్ళి అదంతా చేయటం అంతా నాకు చాలా ట్రాన్స్ఫర్మేటివ్ టైం నా లైఫ్లో. అప్పుడు మీరు అన్నట్టు ఐ వాజ్ ఓన్లీ అట్ ద టైమ్ ఐ వాజ్ వెరీ యంగ్, బట్ నేను చాలా నేర్చుకున్నా యాక్చువల్లీ ఆ టైంలో. నాకు అది నాన్నగారు చనిపోయినప్పుడు కానీ, తాతగారు చనిపోయినప్పుడు కానీ. అండ్ ఐ రిమెంబర్ మెయిన్లీ మా మదర్తో ఎక్కువ మాట్లాడేవాడిని నేను ఆ టైంలో. అసలు అసలు నెక్స్ట్ ఎలా ఏం చేయాలి, అండ్ ఇస్ ఇట్ రైట్ ఫర్ మీ, లైక్ వాట్ ఈస్ రైట్, హౌ టు ఇప్పుడు లైఫ్ని ఎలా బ్యాటిల్ చేయాలి, నెక్స్ట్ ఎలా చేయాలని. సో ఐ ఫీల్ లైక్ మై మదర్ వాజ్ మై మెయిన్ లైక్ స్ట్రెంగ్త్ ఆ టైంలో. ఇంకా మేబీ నేను లైఫ్లో ఇప్పుడు కూడా ఐ లైక్ టు బి వెరీ ఇంటర్నల్, మేబీ దానివల్లే అయి ఉండొచ్చేమో. ఎందుకంటే నేను ఆ టైంలో కూడా ఐ యూస్ టు థింక్ అ లాట్. నేనే అంటే నెక్స్ట్ ఎలా ఏం చేయాలి నేనే ఎక్కువ ఆలోచించేవాడిని. సో ఐ వుడ్ సే ఇట్ వాస్ వెరీ సాడ్, బట్ నాకు లైఫ్ గురించి చాలా నేర్పించింది అది ఎంటైర్ పీరియడ్.
అండ్ ఈ ఫేజ్ గురించి అంటే Yeah. మీది కానీ మహేష్ బాబు గారిది కానీ ఆ టైంలో ఇద్దరిది ఒకే రకమైన కష్టం. బట్ ఇంకా ఆ టైంకి వచ్చేసరికి తాతగారు ఎలాగో బంగారి గారు పక్కనే ఉన్నారు. బట్ బాబాయ్తో ఆ టైం పీరియడ్లో మీరు మాట్లాడుకున్న మూమెంట్స్ ఏమన్నా గుర్తున్నాయి మీకు? చాలా ఉండేవాడు. నేను జనరల్గా అంటే ఆబ్వియస్లీ ఆయనకి మా నాన్నగారు అంటే కూడా ఒక సెకండ్ ఫాదర్ లానే యాక్చువల్గా. ఎందుకంటే దే హ్యావ్ ఆల్మోస్ట్ ఒక 12-year ఏజ్ గ్యాప్. సో ఎప్పుడన్నా తాతగారు షూట్లో ఉన్నప్పుడు బేసిక్లీ మా నాన్నగారు ఈజ్ లైక్ హిస్ ఫాదర్ ఆల్సో. సో ఆ టైంలో సో దే ఆర్ వెరీ క్లోజ్. ఆయనకి ఇట్ వాస్ వెరీ హార్డ్. అండ్ అంటే నేను ఇంకా కొంచెం చిన్న పిల్లోని కాబట్టి నాకు అంత అర్థం కాలే ఆ టైంలో. ఓకే. మేబీ అంటే ఐ వాస్ ఆబ్వియస్లీ వెరీ హార్ట్ బ్రోకెన్. బట్ ఐ ఫీల్ లైక్ మనకు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మనకి ఇంకా అర్థమవుతుంది కదా అసలు నిజంగా ఏం జరిగింది ఇక్కడ అని. సో ఆయనకి ఇట్ వాస్ వెరీ హార్డ్. సో మేము మాట్లాడుకున్నాం చాలా ఆ టైంలో. అండ్ ఐ థింక్ మెయిన్లీ నేను ఐ గెస్ ఆ టైంలో మహేష్ బాబు గారు నాకు ఎక్కువ హెల్ప్ చేసిందంటే అసలు నెక్స్ట్ ఎలా, ఓకే, వాట్ టు డూ నెక్స్ట్ అసలు. ఎందుకంటే అప్పుడు నాకు నాన్నగారు గైడెన్స్ లేదు ఇంకా. అండ్ అమ్మగారు కూడా కొంచెం ఇన్నోసెంట్ లేడీ. ఎందుకంటే ఆమె కూడా కొంచెం టౌన్ నుంచి వచ్చిన ఆమె కూడా ఎక్కువ. సో కొంచెం గైడెన్స్లో నాకు చాలా హెల్ప్ చేశారు ఆ టైంలో. హౌ టు మూవ్ ఆన్ ఫ్రమ్ దిస్, హౌ టు గో నెక్స్ట్ అనేది. అండ్ మనం మళ్ళీ మూవీ విషయానికి వద్దాం. సో అంటే డెబ్యూ హీరో కాబట్టి అడుగుతున్నాను, ఈ మొత్తం ప్రాసెస్లో ఈ మూవీ అయిపోయే లోపల మీకు బాగా కష్టం అనిపించిన ఫేజ్ ఏంటి? అంటే సాంగ్సా లేకుంటే యాక్షన్ సీక్వెన్సెసా, ఎమోషన్సా? సో ఈజీ అని అనిపించింది ఏంటి, కష్టం అనిపించింది ఏంటి, ఈ రెండు చెప్పండి. సో ఐ వుడ్ సే లైక్ జనరల్గా అండి ఇప్పుడు ఒక సినిమా అలా ఒక 93 days చేసినప్పుడు పర్టికులర్లీ ఎనీ వన్ థింగ్ అంటే ఎవ్రీ సీన్ ఇస్ ఇన్ అ వే టఫ్. అంటే ప్రతి సీన్కి ఒక దానికి తగ్గట్టు ఉన్న ఛాలెంజెస్ ఉంటాయి. ఐ వుడెంట్ సే ఎనీ సీన్ ఇస్ ఈజీ. అలాగని నాకు పర్టికులర్లీ ఏదైనా కష్టం అనిపించింది అనేవి కూడా ఎక్కువ లేవు. బట్ వన్ థింగ్ ఛాలెంజింగ్ ఇన్ దిస్ మూవీ ఇస్ మేము అంతా అవుట్డోర్ చేసాం. సో మీరు సాంగ్స్ చాలా వరకు కానీ ఫైట్స్ అన్ని తిరుపతి రోడ్ల మీద, యూనో బల్లార్ రోడ్ల మీద లేదా ఎక్కడన్నా. సో అది నాకు కొంచెం అంటే డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే నేను జనరల్గా అంటే మనుషుల మధ్య వెళ్ళిపోయి నేను ట్రైనింగ్ చేశాను కానీ మేము షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ కొంచెం రూముల్లో కానీ లేకపోతే కొంచెం చిన్న చిన్న ఏరియా అలా చేస్తున్నాం. సో ఇలా డైరెక్ట్గా పబ్లిక్లోకి వెళ్ళిపోయి డాన్స్ వేయటాలు, పబ్లిక్లో ఫైట్లు చేయటాలు అలాంటివి నాకు కొంచెం అంటే కొత్తగా అనిపించింది. అండ్ నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఈ విషయంలో. యాక్చువల్గా నిన్నే నేను పోలక్ విజయ్ మాస్టర్తో మాట్లాడాను. దేవన్ మాస్టర్ నేను చేయలేను మాస్టర్, ఇంకేమన్నా ప్లాన్ చేద్దాం అన్నారంట. బట్ అంటే నేను అది 100% జోక్గానే. ఎందుకంటే నేను ఎప్పుడు కానీ వన్ ఆఫ్ మై మెయిన్ థింగ్స్ ఇస్ నా వల్ల సినిమాలో ఏమి మారకూడదు. యాజ్ అన్ యాక్టర్ మై జాబ్ ఇస్ టు బ్రింగ్ టు లైఫ్ వాట్ ఎవర్ ద డైరెక్టర్ వాంట్స్, బీట్ ద యాక్షన్ డైరెక్టర్ ఆర్ ద డాన్స్ మాస్టర్ ఆర్ హూఎవర్ ఇట్ ఇస్. సో బట్ నాకు అది కొంచెం చాలా కొత్తగా అనిపించింది ఫస్ట్లో. అంటే లిటరలీ మేము ఫ్లైఓవర్ పక్కన ఒక చిన్న రాయిలో ఉంటే దాని మీద డాన్స్ చేసాం. అవును. వెనకాల మొత్తం అదే నేను చూడలేదు ఫస్ట్. వెనకాల తిరిగి చూసి మొత్తం కార్లు మనుషులు అలా చూస్తున్నారు. నాకేదో కొంచెం అంటే డిఫరెంట్గా అనిపించింది ఆ టైంలో. కానీ ఐ ఎంజాయ్డ్ అండి. స్లోగా అంటే మనకు కొంచెం అలవాటు